నందీశ్వరుడు చేసిన తప్పేంటి? దానివల్ల మనం ఎందుకు 3 పూట్ల భోజనం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసా? అయితే కథలోకి వస్తే ఒక కార్తీక మాసాన శివుడికి భక్తులు ఎంతో ప్రేమతో పూజలు చేస్తూ ఉంటారు. ఆ భక్తికి పరవశింతుడైన శివుడు నందీశ్వరుని పిలిపించి భూలోకంలో ఉన్న ప్రజలకు 3 పూట్ల తలసానం 1 పూట తిండే అనే సందేశాన్ని చెప్పమని అయితే నందీశ్వరుని పంపిస్తాడు. అయితే నందీశ్వరుడు భూలోకం చేరుకోగానే భూలోకంలో ఉన్న అందాలకు పరవశింతుడైపోయి భూలోకం మొత్తము తిరుగుతూ ఉంటాడు. కొంతకాలం తర్వాత నందీశ్వరుడికి శివుడు చెప్పిన సందేశం గుర్తొచ్చి భూలోకంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి 3 పూట్ల తిండి 1 పూట తలస్నానం అని చెప్పి తారుమారు చేసైతే చెప్పేసి అక్కడ నుండి అయితే కైలాసానికి వెళ్ళిపోతాడు. అయితే కైలాసంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్లి మీరు చెప్పిన 3 పూట్ల తిండి 1 పూట తలస్నానం అనే సందేశాన్ని అక్కడున్న ప్రజలకు చెప్పేసి వచ్చాను స్వామి అని చెప్పగానే వెంటనే కోపానికి గురైన శివుడు 3 పూట్ల తిండంటే అక్కడున్న ప్రజలు ఎంత కష్టపడాలి, ఇప్పుడు నుంచి నువ్వు భూలోకంలోకి వెళ్ళి అక్కడున్న ప్రజలతో పాటు కష్టపడు అని చెప్పి శపిస్తాడు. ఇంకప్పటి నుండి నందీశ్వరుడు ఎద్దుగా మారి మనతో పాటు వ్యవసాయంలో ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. అందరూ నాతో పాటు ఒక్కసారి చెప్పండి, హర హర మహాదేవ్ శంభో శంకర.